జమ్మూ కాశ్మీర్లో చివరి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు ఓటర్లు. సాయంత్రం 7 వరకు పోలింగ్ కొనసాగనుంది. థర్డ్ ఫేజ్లో భాగంగా 40 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఓటింగ్ జరుగుతుంది. ఇందులో 24 స్థానాలు జమ్మూ డివిజన్లో ఉండగా 16 సెగ్మెంట్లు కాశ్మీర్ లోయలో ఉన్నాయి. ఎన్నికలు జరుగుతున్న మొత్తం 5060 పోలింగ్ కేంద్రాల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ నెల 8న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్నారు. ఆ తర్వాత హైకమాండ్ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. హైడ్రా, మూసి ప్రక్షాళన తదితర అంశాలపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న కారణాలను వివరించనున్నట్టు తెలుస్తోంది. దసరాలోపు డీఎస్సీ ఫైనల్ నియామకాలు పూర్తి చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్టోబర్ 9న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఒకేసారి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని, కేవలం 7857 పోస్టులను మాత్రమే భర్తీ చేసిందని చెప్పారు. హైదరాబాద్ సెక్రటరియట్లో డీఎస్సీ రిజల్ట్స్ విడుదల చేశారు సీఎం. తాము అధికారంలోకి రాగానే ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ మొదలు పెట్టామని చెప్పారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జపాన్లో పర్యటిస్తున్నారు. వారం రోజులు అమెరికా పర్యటన తర్వాత జపాన్కు చేరుకున్నారు భట్టికి హరిడా ఎయిర్పోర్ట్లో భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు స్వాగతం పలికారు. జపాన్లో 3 రోజుల పాటు పర్యటించనుంది భట్టి బృందం. పర్యావరణ హితమైన పరిశ్రమలు, అత్యాధునిక మైనింగ్ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటు తదితర అంశాలపై పరిశీలన చేయనుంది. మహిళలంటే కేటీఆర్కు చులక భావనని ఫైర్ అయ్యారు మంత్రి కొండ సురేఖ. సోషల్ మీడియాలో తనపై ట్రోల్స్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మెడలో నూలు దండ వేస్తే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కంటతడి పెట్టారు. ఖబర్దార్ కేటీఆర్ అంటూ హెచ్చరించారు. అలాగే తమ కార్యకర్తలు బట్టలిపించి ఉరికిస్తారని వార్నింగ్ ఇచ్చారు.